సభ్యురాలు మహేశ్వరం నియోజకవర్గానికి ఎస్ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ అంజయ్య యాదవ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ సోదరుడు శ్రీ షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు శ్రీ క్యామా మల్లేష్ గారు, గౌరవ యువ నాయకుడు తమ్ముడు విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, తమ్ముడు యువ నాయకుడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, అట్లాగే తమ్ముడు మీ అందరికీ సుపరిచితుడు మీకు ఆప్తుడు కన్నా గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అన్ని వార్డుల నుంచి పాలు పంచుకుంటున్న మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. ఒక 20-25 నిమిషాల్లో ముగించుకుందాం. జర్ర ఇక్కడ అడ్డమున్నోళ్ళు ఏమైనా కూర్చునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, వెనుకకు కూడా కనబడుతుంది. కాదంటే కొద్దిగా మీదికి వచ్చి కూర్చున్నా ఏం కాదు, కానీ వద్దా? సరే, కూర్చునే ప్రయత్నం చేయండి, వెనుకకున్న వాళ్ళకి అడ్డంగా ఉండకండి. అక్కయ్య మీటింగ్ పెట్టింది, మరి మీరు రావాలి అని అడిగితే నేను అన్నా, మహేశ్వరానికి అవసరమా అక్క? మీరుండగా ఇంకెవరన్నా అవసరమా? సబితా ఇంద్రారెడ్డి అంటేనే, సబితమ్మ అంటే మేము మా కాన్స్టిట్యున్సీలకు పిలుచుకుంటాము, మీ కాన్స్టిట్యున్సీకి నేనెందుకు అక్క అంటే, లేదు మీరు రావాలి అన్నారు. నాకు ఇక్కడికి వస్తుంటే నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడికి వస్తూ ఉంటే ఎస్ నేను కూడా జై సబితమ్మనే అంటున్నా, వేరే అంటున్నా. మహేశ్వరంలో మీ జోష్ చూస్తుంటే, మీ ఊపు చూస్తుంటే, మీ స్వాగతం చూస్తుంటే 2028 ఎలక్షన్ అయిపోయింది, తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, గులాబీ జెండా మళ్ళీ ఎగిరింది, మహేశ్వరంలో మళ్ళీ సవితమ్మ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది అన్నట్టుగా అద్భుతమైన స్వాగతం పలికినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు ఒకటి మాత్రం పక్కా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా కనబడుతున్నది మన కార్యకర్తల ముఖాల్లో ఉత్సాహం కానీ, మీరు చూపెడుతున్న ఊపు కానీ చూస్తుంటే కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా, బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరేది పక్కా, ఇందులో అనుమానం ఎవరికీ లేదు. అయితే మరి ఇవాళ ఏ మూలకి పోయినా, తెలంగాణలో ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ మూలకి పోయినా, నిన్న పరిగి పోయినాం, మొన్న చేవెళ్ళ పోయినాం, అంతకంటే ముందు వరంగల్లు, అంతకంటే ముందు ఆదిలాబాద్, ఎక్కడికి పోయినా ఇవాళ ఒక్కటే నినాదం వినబడుతున్నది, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కూర్చోబెట్టాలా? మధ్యలో మీరు కూర్చోవాలంట, కూర్చోపోతే వెనకల్లో కనబట్టలేదంట. కూర్చోగలుగుతారా? ఆడ కూర్చున్నందుకు జాగలేదంట. మా హాల్ చిన్నగా అయిపోయింది, మనం మంది ఎక్కువైపోయినాం, ఏం చేద్దాం? ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఎందుకు 2.5 సంవత్సరాలుగా పెద్దలు మన నాయకుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలలో కేవలం 4-5 సార్లు మాత్రమే బయటికి వచ్చింది. కానీ ఇలా ఎక్కడ ఎవరికి ఏ కష్టమున్నా వాళ్ళే గొంతు పెంచి పిలుస్తున్నారు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఎందుకు ఇంకా ప్రజలు కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు, ఎందుకు ఆయనని యాద్ చేసుకుంటున్నారు, మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు మనం గతంలో కూడా తొంగి చూడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు గుర్తుండాల, మా తమ్ముడు సిరిపురం యాదయ్య ఇదే మహేశ్వరం బిడ్డ. ఆనాడు ఉద్యమంలో తమ్ముడు సిరిపురం యాదయ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ గేట్ ముంగట ఆ రోజు పెట్రోల్ పోసుకొని
మరి తెలంగాణ రాదేమో, తెలంగాణ రాకపోతే మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా అన్నదమ్ములకు కొలువులు ఎట్లొస్తాయి అని చెప్పి ఇదే మహేశ్వరం ముద్దుబిడ్డ యాదయ్య ఆ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి అందరు చూస్తుండగా నిప్పుల కనికలాగా మండిపోతూ తన పెయి దహించకపోతున్నా, తాను కాలిపోతున్నా జై తెలంగాణ అంటూ నినాదం ఇస్తూ అమరుడైనాడు సిరిపురం యాదయ్య. ఒక్క యాదయ్య గారు మాత్రమే కాదు, వందల మంది పిల్లలు ఆ రోజు ఉద్యమంలో ఒక భావోద్వేగంతో నేను చచ్చిపోతానన్న రాష్ట్రం వస్తుందేమో, నేను సస్తేనన్న కాంగ్రెస్ కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి ఆ రోజు అమరులైన బిడ్డలు వారందరి స్ఫూర్తిని తీసుకొని, అరే ఇంత కష్టపడి తెచ్చిన రాష్ట్రం, దీన్ని మనం తెరలు కానియొద్దు, పాడు కానియొద్దు, మరి నవ్వెటోళ్ళ ముంగట జారిపడద్దు. యాదికుండాల మీ అందరికీ ఎన్ని మాటలు అన్నారు మన నాన్నాడు. అవునయ్యా రాష్ట్రం వస్తుంది, కానీ మీకు నడిపేంత సినిమా ఉందా? రాష్ట్రం నడిపే సత్తా మీకున్నదా? మీకు నాయకత్వ పటిమ ఉన్నదా? లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా మీకు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి యాద్ చేసుకోండి. అందుకే ఇలా గర్వంగా అనిపిస్తూ ఉన్నది. 10 ఏళ్ళు పరిపాలన, ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు మరి అభివృద్ధి, రెండింటిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం. కాబట్టే కేసీఆర్ గారిని 2 సార్లు అఖండమైన మెజారిటీతో తెలంగాణ ప్రజలు గెలిపించారు. మరి ఏమైంది మూడోసారి ఏమైంది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ నష్టం ఎవరికి జరిగింది? కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారు తెలంగాణలో? మా సోదరులు, మా సోదరిమణులు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఒక్కసారి విశ్లేషించండి. కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు, ఆయన అన్ని పదవులు చేసిండు. 2001లోనే ఆయన మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్న పదవులు పక్కకు బారేసి ఎత్తిన జెండా దించను, తెలంగాణ సాధించేదాకా వదిలిపెట్టను అని ఒక కమిట్మెంట్తో బయటకు వచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ 50 సంవత్సరాల అనుభవం ఉంది కేసీఆర్ గారికి రాజకీయాల్లో. ఆయన వయసు 72, 73, కానీ ఆయన చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిండు. గత 41 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎమ్మెల్యే పదవి నుంచి మొదలు పెడితే అన్ని పదవులు చేసిండు. 41 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా వరుసగా కేసీఆర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యే పదవి చేసిండు, ఎంపీ పదవి చేసిండు, రాష్ట్ర మంత్రిగా కేసీఆర్ గారు పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిండు. ఆఖరికి మీ అందరి దయతో 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసిండు. ఆయనకు పదవులు కొత్త కాదు, ఆయనకు మళ్ళీ గెలిస్తే మళ్ళీ వచ్చేది అదే ముఖ్యమంత్రి పదవి. కానీ ఇవాళ నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేదా తెలంగాణలోని పేద ప్రజల? మీరు ఆలోచించండి. కేసీఆర్ గారి పరిపాలనలో ఆ రోజు ఏం జరిగింది అంటే మీరు ఒక్కసారి పేపర్ ఇవాళ చూస్తే మీకే కనబడుతుంది. నిన్నటికి నిన్న మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కు వచ్చిండు. వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్, ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మొత్తం చూసి పోలీసు వాళ్ళతో సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు, మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ ఉన్నాడు. అంటే పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటుంది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నాం రాకెట్ వేగంతో అనుకునే టైంలో దురదృష్టవశాత్తు మళ్ళీ మన పొరపాటో గ్రహపాటో ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ వద్దన్న నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చుని ఉన్నాడు. ఇవాళ ఎట్లా తయారైందంటే తెలంగాణ రాష్ట్రం మీకు తెలిసి, ఇప్పుడు మహేశ్వరంలో ఉదాహరణకు చెప్తా ఉన్నా, మహేశ్వరం పట్టణంలో ఒక తమ్మిను ఆగ్రయ్యా, ఈయన లొల్లిపెట్టక మంజరు, ఈయన లొల్లి ఎక్కున్నది.
ఓయ్ తమ్ముడు నువ్వు లొల్లి పెట్ట కాకు నువ్వు ఉన్నోళ్ళు ఉండండి డిస్టర్బ్ చేయకు. మరి ఎట్లా ఉన్నదంటే ఒక పట్టణంలో ఒక పిచ్చోడు ఎవడన్నా ఉంటే వాడి చేతుల్లో రాయి ఉంటే అందరూ భయపడతారు. అయ్యో ఆ పిచ్చోడు ఉన్నాడు అటు దిక్కు పోతే ఏడ రాయేస్తాడో అని చెప్పి భయపడతారు. కొద్దిగా పైలంగా ఉండాలని చెప్పి దూరం ఉంటారు. పిచ్చోడు చేతిలో రాయి ఉంటే 10 మందికి నష్టం. కానీ పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే మరి రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నష్టం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఒక హిట్లర్ రెడ్డి. ఆయనదాయనే చెప్పుకున్నాడు, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లరే నాకు ఆదర్శం అట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా ఎవరయ్యా మీకు స్ఫూర్తి, ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక శ్రీరామచంద్రుడు అంటారు, లేదా ఒక అంబేద్కర్ అంటారు, లేదా ఉత్తమ పరిపాలకుడు ఎవరన్నా ఉంటే ఒక గాయన ఆదర్శం అని చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరు? ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు. వాళ్ళను మించి లక్షల మందిని చంపిన హిట్లరు ఆయనకు ఆదర్శం అంట. అందుకే ఇక ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు ఇక్కడ నుంచి హిట్లర్ రెడ్డి. హిట్లర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇవాళ మనం 10 ఏళ్ళు పటిష్టంగా నిర్మాణం చేసిన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కుప్పగూల్చుకుంటూ వస్తూ ఉన్నాడు. వ్యవసాయాన్ని కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక పండుగలా చేస్తే రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు హామీలు ఇచ్చినాడు. మహేశ్వరంలో మీ అందరు తెలుసు, ఇక్కడ కూడా కందుకూరులో కానీ మహేశ్వరంలో కానీ బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు. మొత్తం అందరు రియల్ ఎస్టేట్కే పోలే, ఇంకా రైతులు కూడా ఉన్నారు. మరి ఆ రైతులందరికీ తెలుసు ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకే రైతు బంధిస్తున్నాడు, 3వ పంటకి ఇయ్యడా, 3వ పంటకి ఇయ్యవా కేసీఆర్ అని మాట్లాడిండు. అట్లాగే ఆ రోజు చెప్పిన మాట మీకు గుర్తుండాల. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలోనికే పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలవ్వకు ముసలయ్యకు తాతకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ మరి 1,00,000 రూపాయలు లగ్గానికి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇటువంటి డైలాగులు 1 కాదు 2 కాదు 420 420 హామీలు ఇచ్చిండు. మొత్తానికి ఆగమాగం చేసి గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన పాపానికి ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంది? దయచేసి మా మహేశ్వరం కందుకూరు రైతన్నలు మీరు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఏంది పరిస్థితి ఈరోజు? రైతు బంధు దేవుడు ఎరుగు, కనీసం యూరియా దొరకని పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే యూరియా కోసం మళ్ళీ లైన్లు కట్టే పరిస్థితి ఉండేనో ఈరోజు మళ్ళీ అదే రోజులు దాపురించినాయి. యూరియా కోసం కొట్లాట ఇంకా ఘోరం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు యూరియా షాపులలో దొరుకుతలేదు, అందుకే ఏం చేసినారు, ఇక యూరియా షాపులో కాదు యాప్లో పెడతాం, ఫోన్లో యాప్లో పెడతామని చెప్పినారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినా నేను ఆ యాప్లో, యూరియా యాప్లో, ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో మీ రంగారెడ్డి జిల్లా పేరే లేదు. అంటే రంగారెడ్డి జిల్లాలో రైతులు లేరా? రంగారెడ్డి జిల్లా పేరు లేదు, మేడ్చల్ జిల్లా పేరు లేదు. మరి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా రైతాంగం లేరా? ఇక్కడ రైతులకు యూరియా అవసరం ఉండదా వ్యవసాయానికి? అంటే ఈ ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నది, ఎంత అవగాహన ఉన్నది వీళ్లకు, దాన్ని బట్టే మనం చూడవచ్చు. ఏం జరిగింది మరి 2.5 సంవత్సరాల్లో? పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు, పెద్ద మాటలు చెప్పి అద్భుతమైన డైలాగులు కొట్టి యాక్టింగ్ చేసి గద్దెనెక్కిన బట్టి విక్రమార్క గారు, ఏం జరిగింది అంటే సమాధానం చెప్పేటోడు లేడు. మీకు గుర్తుండాల, ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారేమో రజనీకాంత్ లాగా డైలాగులు కొట్టిండు, నేను ఇది చేస్తా అది చేస్తా, కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణం మాఫీ చేస్తే 2 లక్షలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారి డైలాగులు. ఇక బట్టి గారు అయితే కమల్ హాసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. మీకు యాదికుండాలి, ఆ కార్డులు ఇచ్చారు, కార్డులు గ్యారంటీ కార్డులను ఇంటింటికి మంచిరు, యాదికుందా మర్చిపోయారా మీరు కూడా? గ్యారంటీ కార్డులను మంచిండు. బట్టి గారు ఎంత అందంగా చెప్పిండు, ఏమన్నాడు, ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు పైలంగా ఉంచుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, ఇంటింటికి వస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి లాభం చేసే కార్యక్రమాలు చేస్తాం, ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామని చెప్పి కమల్ హాసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని,
ఏం చేయాలి ఆ కార్డుల్ని? గ్యారంటీ అంటివి, పైలంగా పెట్టుకోమంటివి, 100 రోజులు అంటివి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డులు? మరి ఏం చేసుకోవాలి నీ కార్డులు? నాలుగే గీకేసి పాడైనా కూడా వనికిరావు ఆ కార్డులు. అసొంటి కార్డులు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారిని అడిగినాం అనుకో గట్టిగా, అయ్యా ముఖ్యమంత్రి గారు 100 రోజులు అంటివి కదా, 100 రోజుల్లోనే 5 లక్షల భరోసా కార్డు అంటివి, విద్యా భరోసా కార్డు, రైతులకు 15,000 అంటివి, తులం బంగారం అంటివి, నెలకు 2,500 అంటివి, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు అంటివి, ఎస్సీ ఎస్టీలకు మొత్తం అసైన్డ్ భూముల పట్టాలు ఇస్తానంటివి. ఏమైందయ్యా నీ 100 రోజులు అంటే? కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? ముఖ్యమంత్రి చెప్పన్నా ఇది? 100 రోజులనే పిల్లలు పుట్టరని మనకు ఎరకలేదా? మనకు లగ్గాలు కాలేదా? పిల్లలు లేరా? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, సరే 100 రోజుల్లో పిల్లలు పుట్టరు, మాకు కూడా ఎరికే 3 నెలల్లో పుట్టరు, 3 నెలల్లో పుట్టరు, ఓకే. కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమని పిలవాలి? మరి ఏమనాలే? నువ్వే చెప్తావు కదా 3 నెలలని. ఎవడు అడిగిండు నిన్ను? ఎవడు చెప్పమన్నాడు నిన్ను? ఎవడు పెద్ద పొంకనాల పోతిరెడ్డి లెక్క నరుకుమన్నాడు? ఇవాళ వచ్చేమో 3 నెలలనే అయిపోతుందా? ఇంకొక పచ్చి అబద్ధం నేర్చుకున్నాడు. ఏమన్నంటే వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. ఆయన ముఖం బాగలేదు, ఎవడో అన్నాడు ఏమరా నీ ముఖం గిట్లున్నదని, ఆయన కోపం వచ్చి అద్దం బల కొట్టిండు. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చాత అయితే లేదు, ఏమి ఇయనీకి వస్తలేదు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే, మంచినీళ్ళు చక్కగా వస్తుండే, రైతు బంధు టైంకి పడుతుండే, యూరియా టైంకి పడుతుండే. ఎక్కడ దొరికినవారు అయ్యా నువ్వు అంటే ఏమన్నా మాట్లాడితే ఒకటే డైలాగ్, మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, దివాలా అయిపోయింది, మొత్తం లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఒక మాట మాత్రం దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారం, అబద్ధపు విష ప్రచారం. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రేవంత్ రెడ్డి గారేమో 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు శ్రీధర్ బాబు. అసలు ఎంత అయ్యా అంటే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర లెక్కలు తీసుకొని మరీ చెప్పింది. మనం అధికారంలోకి వచ్చిన నాడు జూన్ 2, 2014 నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు, తెలంగాణ రాష్ట్రం పుట్టినాడు 72,000 కోట్లు. మనం దిగిపోయిన నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే మన ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మనం చేసినాం. సరే అప్పు చేసిండు కేసీఆర్, అప్పు చేసి ఏం చేసిండు అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది పిల్లలకి 1,20,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పిండు కేసీఆర్. మైనారిటీ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు, 204 పాఠశాలలు పెట్టిండు కేసీఆర్, గురుకుల పాఠశాలలు. అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? బ్రహ్మాండంగా ఆనాడు మీరు కరెంటు కష్టాలలో ఈ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టిపోతే కేసీఆర్ గారు వచ్చినాక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు వేసి 24 గంటల కరెంట్ ఇచ్చి 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని 6 నెలల్లో చేసి చూపెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. చేసి 14 లక్షల మంది ఆడబిడ్డలకి మేనమామలాగా 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి మన రంగారెడ్డి జిల్లాకి, పక్కనే ఉన్న పాలమూరు జిల్లాకి మరి శాశ్వత పరిష్కారం, ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత ఉపశమనం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 72,000 కోట్లు నాట్లేసే టైంకి టింగు టింగు టింగుమని రైతు బంధు పడేటట్టు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 70 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 1,00,000 చొప్పున 30,000 కోట్ల రూపాయలు వేసి రుణమాఫీ చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. వికారాబాద్ జిల్లా చేసిండు, మేడ్చల్ జిల్లా చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ కార్యాలయాలు కట్టిండు. అన్నిటికీ మించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మెడికల్ కాలేజు, ఒక్కొక్క నర్సింగ్ కాలేజు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిండు కేసీఆర్.
అంటే కేసీఆర్ గారు అప్పు చేస్తే ఒక కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ అప్పు చేస్తే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు, కేసీఆర్ అప్పు చేస్తే ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని పనులు చేసిండు. 200 రూపాయల పెన్షన్ని కేసీఆర్ గారు 2,000 రూపాయలు చేసిండు, 10 రెట్లు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండంటే ఇంకో గంట చెప్తా నేను, గన్ని పనులు చేసిండు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసినావు ఈ 2.5 ఏళ్లలో, ఏం చేసినావు మరి 4 లక్షల కోట్లు? ఏడబైనాయి ఆ పైసలు? కనీసం రైతులకి కొనుగోలు కేంద్రాలలో సంచులిచ్చే ముఖం లేదు నీకు, యూరియా ఇచ్చే తెలివి లేదు, కొనుగోలు కేంద్రాలలో కనీసం సంచులిచ్చే తెలివి లేదు. నాకు తెలియక నేను మొన్న ఒక అధికారిని అడిగినా, అయ్యా మరి సంచులు కూడా లేవట, రైతులు బాధపడతాన్రు ఆ వడ్లు కొనే కాడా, ఏడవైనాయి ఆ సంచులు అంటే, మీకు తెలియంది ఏముంది సార్, మొత్తం ఢిల్లీకి పోయినాయి సార్ సంచులు అన్నీ అన్నాడు. సంచులు మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. కేసీఆర్ గారేమో 72,000 కోట్లు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో వేస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రికార్డు సృష్టించిండు. 30 నెలల్లోనే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చిండు. ఏం చేసినవా ఆ ఢిల్లీలో అంటే, 72 పైసలన్నా తెచ్చినవా అంటే, తెచ్చుడు ఎక్కడిది, ఇచ్చొచ్చుడే ఉన్నది మొత్తం, అక్కడ ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు, ఓన్లీ ఇన్కమింగ్ నో అవుట్ గోయింగ్ ఢిల్లీ. అంటే ఆయన పదవి కాపాడుకోవడానికి, ఆయన రెన్యువల్ సీఎం, రెగ్యులర్ సీఎం కాదు ఆయన. రెగ్యులర్ సీఎం అయితేనేమో 5 ఏళ్ళు ఉంటాడు, ఈయనకు నెలకోసారి పోవాలి, కప్పం కట్టాలి, కడితేనే టప్ప పడాలి, టప్ప పడితే మళ్ళీ వాపస్ రావాలి, లేకపోతే కోపం వస్తే ఢిల్లీకి ఎప్పుడు పదవి ఊస్టింగో తెలియదు. అందుకే ఇవాళ ఢిల్లీకి పైసలు పోతున్నాయి తప్ప ఇవాళ ఇక్కడ మాత్రం రైతుల ఖాతాల్లో పైసలు లేవు, మా ఆడబిడ్డల ఖాతాల్లో పైసలు లేవు. ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంతమంది ఉన్నారు, నాకు గన్నవడని ఇస్తలేరు వాళ్ళని, కానీ గాడు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. ఏమంటుండు? 1 కోటి మంది మహిళల్ని ఏం చేస్తాడట, ఏమిటిది, కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడంట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, ముందు లక్షాధికారులు అయితే చెయ్యి, లక్షాధికారులు చెయ్యి. నేను నీకు మహేశ్వరం వేదికగా సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారు, మా ఆడబిడ్డ సబితమ్మ సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు గనక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. నువ్వు గనక వాళ్ళందరికీ నెలకు 2,500 చొప్పున 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు నువ్వు గనక వాళ్ళ ఖాతాల్లో వేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. మాటలదేముంది, మస్తుగా మాట్లాడచ్చు రేవంత్ రెడ్డి. కోటీశ్వర్లు చేస్తారట, కోటీశ్వర్లు. లక్షాధికారులు అయితే చేయి ముంగట చూస్తా. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. తులం బంగారం ఇస్తా అన్నాడు. నేను ఆ రోజే చెప్పిన, అయ్యా వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయే దండుపాల ముఠా ఇది, జాగ్రత్త అని చెప్పిన. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది రైతన్నలు కనబడ్డారు అక్కడ జంక్షన్ కాడ, ఓఆర్ఆర్ జంక్షన్ కాడ. ఈ స్వాగతం చెప్పనీకి వచ్చిర్రు, అంత మంచిదేనా అన్న. ఏ మంచిది సార్, మీరు ఫార్మా సిటీ అన్నారు, ఈ సన్నాసులు వచ్చి మొత్తం ఫ్యూచర్ సిటీ అని కొత్త పేరు పెట్టిండ్రు, 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట. మొత్తం భూముల మీద పడ్డారు, ఎటు పడితే ఒక అన్నగాడు అటు తలిగిండు, ఒక తమ్ముడు ఇటు తలిగిండు, మొత్తం 4-5 మోపైనరు. యాడ అసైన్డ్ భూములు ఉన్నాయి, యాడ అగ్రిమెంట్ పట్టాలు ఉన్నాయి, గుంజుకోవాలా, బెదిరియాలా, అడ్డికి పావుషేరు లాక్కోవాలా, ఇది తప్ప ఏమీ లేదు సార్ అని చెప్పి పోయినాడు. నేను చెప్పేది వాస్తవమేనా? కేసీఆర్ గారు ఏ కారణం చేత ఫార్మా సిటీ అన్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకేమి ఈ ప్రాంతం మీద ఇష్టం లేకనో ఇంకోటో కాదు, ఈ ప్రాంతం మీద ఇష్టంతోనే ఇక్కడ బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులు రావాలని ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్. అది కూడా ఎందుకు వచ్చింది ఆలోచన, మనకు చరిత్ర కూడా కొంత తెలవాల. ఒకనాడు హైదరాబాద్లో IDPL అనే సంస్థ, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనే సంస్థని 1950 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అందులోకెళ్ళి కొంతమంది సైంటిస్టులు బయటకు వచ్చి డాక్టర్ రెడ్డీస్ అని, హెట్రో అని, అరబిందో అని రకరకాల ఫార్మా కంపెనీలు పెట్టినారు. తద్వారా హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా భారతదేశానికే, ముఖ్యంగా ఈ ఫార్మస్యూటికల్స్ విషయంలో, ఔషధాల విషయంలో ఒక అగ్రశ్రేణి నగరంగా, ఒక రాజధానిగా ఎదిగింది. అయితే ఇదంతా ఏమైంది, ఆ బాల్నగరు, జీడిమెట్ల, రామచంద్రాపురం, పటాన్ చెరువు అడిదిక్కంతా ఇష్టానుసారంగా అప్పుడు అనుమతులు ఇచ్చుకుంటూ పోయినారు.
అప్పట్లో కాలుష్య నియంత్రణ కూడా సరిగ్గా చూసుకోలేదు. అందుకే ఆ ప్రాంతమంతా కూకట్పల్లి ఆ ప్రాంతమంతా కాలుష్యం పాలైంది అనే పరిస్థితి. ఎల్బీ నగర్లో కూడా ఒక కంపెనీ ఉంటుండే, ఆ కంపెనీకి వెళ్ళి కూడా కాలుష్యం వస్తుందని చెప్పి బాధపడుతుండే. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసినాడు, ఇట్లా కాదు, దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. హైదరాబాద్లో పిల్లల కొలువులు రావాలి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా మంచిగా ఉండాలి. అందుకే ఒక కొత్త ప్రపంచ స్థాయిలో కొత్తగా ఆలోచన చేసి పొల్యూషన్ అనేది లేకుండా, కాలుష్యం అనేది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ZLD అంటారు, ఆ ZLD ప్రమాణాలతో పొల్యూషన్ లేకుండా కట్టాలి అని చెప్పి కేసీఆర్ గారు 3 హెలికాప్టర్లు వేసుకొని 2014-15 సంవత్సరంలో అధికారులను పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ ముచ్చర్ల ప్రాంతంలో ఆ రోజుల్లో 2015లో ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకోసం? అక్కడి పరిశ్రమలన్నింటినీ కూడా ఇక్కడ ముందు కాలుష్యం లేకుండా చేసి ముందే మొత్తం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేసి కాలుష్యం వెదజల్లేదానికి అవకాశం లేకుండా పటాన్చెరులోనో రామచంద్రాపురంలోనో జీడిమెట్లలో జరిగిన నష్టం భవిష్యత్తులో ఇక్కడ జరగకుండా ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హైదరాబాద్ ఫార్మా సిటీ అనే దానికి 7 ఏళ్లు కష్టపడి రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళు నిరసనలు చెప్తుంటే కూడా ఇటు సబితమ్మ అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు పాపం అవస్థలు పడి ఒప్పించి మెప్పించి 14,000 ఎకరాలు వారి నుండి మహేశ్వరం మరియు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మనం సేకరించుకున్నాం. దేనికోసం? మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. కరోనా లాంటి మరి ఉపద్రవాలు వచ్చినప్పుడు, మందులు దొరకకుండా అవస్థలు పడే పరిస్థితి వచ్చినప్పుడు మన హైదరాబాదు, మన తెలంగాణనే ప్రపంచం మొత్తానికి ఒక దిక్కు కావాలి, మన పిల్లల కొలువులు రావాలి అనే ఉద్దేశంతో ఫార్మా సిటీ అని మనం ప్రతిపాదించినాం. 14,000 ఎకరాలు మనం సేకరించినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మొత్తం ఇక్కడికి వచ్చి అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు. ఇక్కడికి మనం ఆనాడు ఫార్మా సిటీ కోసం భూములు తీసుకుంటునే క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ నాయకులంతా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏం మాట్లాడినారో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయాలని చెప్పి మా తమ్ముళ్ళని కోరుతా ఉన్నా. 100% మేము పబ్లిక్ మీటింగ్లనే చెప్పినాం, మేము కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఇది రద్దు చేస్తాము, ఫార్మాసిటీ ఇక్కడ రావడానికి లేదు. మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ముందు మా మేనిఫెస్టోలో పెట్టినాం. పూర్తిగా రద్దు చేసే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పూర్తిగా రద్దు చేసేటువంటి మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఒక మాట వినండి, ఫార్మాసిటీ రద్దు తర్వాత ఏం చెప్పిండు? అక్కడ కనబడుతుంది కదా పైన, మల్రెడ్డి రంగారెడ్డి. ఒక నిమిషం అది పెట్టు, ఆ స్క్రీన్ పెట్టు, ఆ పేపర్ కటింగ్ పెట్టు. ఫార్మాసిటీ రద్దు చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కోదండరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు అందరూ చెప్పిన మాట ఏంది? రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తాం, ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తామని చెప్పినారు. కానీ ఇవాళ ఏం డ్రామాలు ఆడుతున్నారు? ఆ రైతులందరికీ ఇప్పుడు భూములు వెనకకి ఇయ్యరంట. ఆ మల్రెడ్డిది పెట్టు స్టేట్మెంట్, మల్రెడ్డి రంగారెడ్డిది పెట్టు, నెక్స్ట్ లాస్ట్ పెట్టు. ఏం చెప్పినారు అంటే మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఫార్మాసిటీ భూములను పేదలకు తిరిగి ఇస్తాం. ఇప్పుడు ఇంచ్ అన్ని ఇచ్చిండ్రా, గజం కాదు ఇంచు భూమి వెనుకకి ఇచ్చిర్రా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం రియల్ ఎస్టేట్ దందా. ముఖ్యమంత్రి, ఆయన బంధువులు, ఆయన కాంగ్రెస్ నాయకులు, చిన్నోడు లేచినోడు లేవనోడు, చిన్నోడు పెద్దోడు అందరూ ఇవాళ మొత్తం ఒకటే పనులు ఉన్నారు. ఎట్లా భూములు గుంజుకోవాలి? 14,000 ఎకరాలు కాదట, ఇప్పుడు 30,000 ఎకరాలట. ఇదివరకేమో బిల్డప్ ఇచ్చి భూములు వెనకకిస్తామని చెప్పి ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నాడు. అమెరికాను మించిన నగరం కడతా అంటున్నాడు. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నా, ఆయన ఫ్యూచర్కే దిక్కులేదు. రాహుల్ గాంధీ కోపం వస్తే రేపో మాపో అడ్రస్ లేకుండా పోతాడు. ప్రజలకు కోపం వస్తే ఎప్పుడు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట
ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. ఒకటి మాత్రం పక్కా, ఫార్మా సిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మా సిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, మీరు గనక లా చూసుకోకుండా, చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ ఒక ఫార్మాసిటీ విషయమే కాదు, మొత్తంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వికాసం పోయింది, విషాదం వచ్చింది, విధ్వంసం వచ్చింది. హైడ్రా పేరిట దుర్మార్గం, కేసీఆర్ కిట్టు పోయింది, కరెంటు కట్టు మళ్ళీ వచ్చింది, రైతు బంధు పోయింది, రాహుల్ బంధు తిరిగి చాలైంది. అన్ని రకాలుగా ఇవాళ మనం పెట్టిన పథకాలకు పాతర వేసి కుంభకోణాల జాతర ప్రారంభమైంది. నేను మీకు అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు, మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలే, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటే డైలాగులతోనో లేదా ఉపన్యాసాలతోనో కాదు. మనకు మహేశ్వరం నియోజకవర్గంలో 500 పైచిలకు బూతులు ఉన్నాయి, పోలింగ్ బూత్లు. ముఖ్యమంత్రి మాట్లాడే బూతులు కాదు నేను చెప్పేది, పోలింగ్ బూతులు 500 పైచిలకు ఉన్నాయి. మరి వాటిల్లో మీరు ఒక్కొక్కరు కథానాయకులై, ఒక్కొక్కరు కథానాయికలై ముందు కదిలితేనే రేపటి రోజున మహేశ్వరం నియోజకవర్గంలో గట్టిగా మనం అనుకుంటేనే రేపటి రోజున మనకి ఫలితం వస్తుంది తప్ప లేకపోతే రాదు. 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఈ నెలలో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. 2 ముఖ్యమైన కార్యక్రమాలు. ఒకటి నిన్ననే ప్రారంభమైంది SIR అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దాని గురించి ఒక 2 ముక్కల్లో నేను మీకు చెప్తా. SIR అంటే పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేదేం లేదు. ఓటర్ లిస్టుని జల్లెడబట్టే కార్యక్రమం, వడబోచే కార్యక్రమం SIR. నెక్స్ట్ స్లైడ్. అలా ఏముండదు, కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చేర్పించాల, ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు తీసేయాల. అట్లాగే ఎవరైనా మీ ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఆడికి పోతే పెళ్లి చేసుకొని ఇక్కడ ఓటు తీసేయాలా, అత్తగారింట్లో రాయించాలా. అట్లాగే మీ ఇంటికి కొత్త కోడలు వస్తే వాళ్ళ అమ్మగారింట్లో ఓటు తీసేయాలి, మీ ఇంట్లో రాయించాలి. ఓటు అటు ఇటు మారినప్పుడు లేదా ఎవరైనా కిరాయికి ఇక్కడికి వెళ్ళి ఇంకొక ఆడికి షిఫ్ట్ అయినారనుకో, కిరాయికి ఉండేటోళ్ళు, వాళ్ళ ఓటు ఇక్కడ తీసేయాలి, ఇంకొకడ రాయాలి. ఇదంతా కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారా, బూత్ లెవెల్ ఏజెంట్లు ఒకసారి అందరూ మీకు ఆ పుస్తకం ఇచ్చిన అందరికీ పుస్తకము బ్యాగు ఒక్కసారి చూపెట్టండి. పుస్తకాలు ఉన్నాయి అందులో, పనిచేయండి. బ్యాగ్ బాగుంది, బ్యాగ్ మంచిగుంది. ఇంటికి వంగనే బ్యాగుల కూరగాయలు వేయండి, ఆ బ్యాగులో ఉన్న పుస్తకాలు తీసి పక్కకు వారేయండి. అంతేనా అంటున్నా. బ్యాగుల కూరగాయలు పెట్టుండ్రి, పుస్తకాలు పక్కకు వారేయండి, చదవకుర్రి. దయచేసి దండం పెట్టి చెప్పేది, ఆ పుస్తకంలో విలువైన సమాచారం ఉంది, కొద్దిగా చూడండి. మన ఓటు, ఒక్కొక్క ఓటు విలువైనది, దయచేసి పోగొట్టుకోవద్దు. బెంగాల్లో మొన్ననే జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు దురదృష్టవశాత్తు వారు ఓడిపోయినారు. 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు బెంగాల్లో. మమతా బెనర్జీ గారు 42 లక్షల ఓట్లతో ఓడిపోయింది. అలా ఇంకా 27 లక్షల మంది కొట్లాడుతున్నారు కోట్లల్లా, అయ్యో మాకు ఓటు ఉండే అన్యాయంగా తీసేసినారు అని. అట్లాగే బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర కూడా ఓట్లు తీసేసి మొత్తానికి ఏదో గందరగోళం చేసి అక్కడ కూడా గెలిచినారు. ఆ గందరగోళం తెలంగాణలో కావద్దు అంటే మహేశ్వరంలోని 505 బూతులలో 540 బూత్లలో ఒక్కొక్క బూత్లో మనమే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, మ్యాపింగ్ జరుగుతుంది. మ్యాపింగ్ అంటే ఉదాహరణకి 2002లో చివరిసారి SIR జరిగింది, అప్పట్లో కూడా జరిగింది. ఆ 2002 ఓటర్ లిస్టు, లేటెస్ట్ ఓటర్ లిస్టు 2 పక్కన పెట్టుకొని మ్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు సబితమ్మ ఉన్నారు, సబితమ్మకి 3 కొడుకులు. 2002లో ఆ 3 కొడుకులకి 3 పిల్లలకి ఓటు హక్కు లేదు. ఆ రోజు ఓటర్ లిస్టులో ఆ పిల్లలు లేరు. ఇవాళ 3కి కూడా
ముగ్గురికి కూడా ఓటు హక్కు వచ్చింది 2025లో. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఏం చేస్తారంటే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి కొడుకులు ముగ్గురికి కూడా మేడంతోని ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా సబితా ఇంద్రారెడ్డి గారి పిల్లలు అని చెప్పి వాళ్ళకు కలుపుతారు. దాన్ని కలపాలంటే ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. ఇంటింటికి అధికారులతో పాటు మన బూత్ లెవెల్ ఏజెంట్లు తిరగాల్సి ఉంటుంది. ఇంటింటికి అంటే ఎక్కువ శ్రమ పడేది ఏం లేదు. నెక్స్ట్ స్లైడ్. ఎక్కువ శ్రమ పడేది ఏం లేదు. మీరు కేవలం రోజుకి 10-12 ఇండ్లు మాత్రమే పోవాలా. రోజుకి 50 ఓట్లు మాత్రమే మనం కవర్ చేసేది. మొత్తం నెల రోజుల్లో 1000 ఓట్లు కవర్ చేయాలా. రోజుకి 50 ఓట్లు మాత్రమే. మొత్తం రాష్ట్రంలో 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మీరు ఒకసారి డేట్లు చూసుకోవాలా. జూలై 24 వరకు మొత్తం ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుంది, ఇంటింటికి వచ్చేది. ఆ తర్వాత 31 జూలై నాడు లిస్టు పెడతారు. ఆ లిస్టులో ఏమైనా తప్పులుంటే ఓటర్ లిస్టులో నెల రోజులు మనం అభ్యంతరం చెప్పొచ్చు. ఆగస్టు నెల మొత్తం అభ్యంతరం చెప్పొచ్చు. ఎలక్షన్ వాళ్ళు సెప్టెంబర్ నెల మొత్తం ఆ అభ్యంతరాలు పరిష్కారం చేయాలి. 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పెడతారు. నెక్స్ట్, నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మనం పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయించడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళ ఓట్లు రాయించడం, రోజుకి 50 ఓటర్లను కలవడం, వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా ఫారం నింపినరా లేదా, మ్యాపింగ్ అయిందా లేదా చూసుకోవడం, ఇది బిఎల్ఏల బాధ్యత. నెక్స్ట్ ఇందులో కొత్త ఓటు రాయించాలంటే ఈ 13లో ఏ ఒక్కటి ఉన్నా రాయించవచ్చు. బర్త్ సర్టిఫికెట్ కానీ, ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ, అట్లాగే మీ కమ్యూనిటీ సర్టిఫికెట్ కానీ ఏది ఉన్నా కొత్త ఓటు రాయించవచ్చు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు సబితమ్మకు కానీ వాణీదేవి మేడం కానీ చెప్తే వాళ్ళు మీకు సమాధానం ఇస్తారు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒకటే. చాలా మందికి మహేశ్వరంలో ఊరిలో ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఇంకో ఓటు ఉంటుంది. ఇక ఆ ఓట్లన్నీ ఇప్పుడు పోతాయి. ఒకటే ఓటు ఉండాలి. ఒక మనిషికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లుంటే సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఎస్ఐఆర్ చట్టం ప్రకారం. ఒక ఓటు కంటే ఎక్కువ ఓట్లుంటే సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దయచేసి చూసుకోవాలని ప్రార్థన. నెక్స్ట్, కాదు ఎవరైనా సరే ఒకటే ఓటు ఉంటుంది. వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరిదైనా ఒకటే ఓటు. నెక్స్ట్, అందరికి ఇప్పుడు మీకు ఇచ్చిన దానిలో ఈ హ్యాండ్ బుక్ ఉన్నది, దాంతోపాటు ఇంకొక వర్క్ బుక్ కూడా మీకు ఇస్తారు. నెక్స్ట్ స్లైడ్. ఇందులో ఏముంటుందంటే మీ కాన్స్టిట్యున్సీలో డబల్ ఓట్లు ఉన్నోళ్ళు ఎంతమంది, అది మీకు అందరికీ కూడా సబితమ్మ గారి ద్వారా మీకు లిస్టు నేను పంపిస్తాను. మీరు దయచేసి చూసుకోవాలా. బూతులు తిరిగేటప్పుడు ఎంతమందికి అట్లా డబల్ ఓట్లు ఉన్నాయి చూసుకోవాలా. చూసుకొని అవి లేకుండా చూసుకోవాలా. వాళ్ళు ఫామ్ నింపినరా లేదా, ఎట్లా మ్యాపింగ్ అయిందా లేదా చూసుకోవాలా. లాస్ట్ స్లైడ్. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, కేసీఆర్ గారు గెలవాలా, మళ్ళీ గులాబీ జెండా ఎగరాలా అంటే ప్రతి ఓటు విలువైందే, ప్రతి బూతు విలువైందే. నేల విడిచి సాము చేయకండి. మీరు మీ బూత్లో కనుక మెజారిటీ తెస్తే 540 బూతులలో మెజారిటీ వస్తే సబితమ్మ రేపు 1,50,000 ఓట్లతో గెలవదా మెజారిటీతో? ఆ పని మీరు చేయాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా పని చేసుకుంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు కనుక అస్త్రశస్త్రాలు సరిగ్గా చేసుకున్నాడు అనుకో, యుద్ధం అల్కగా అవుతుంది. ఒక గదే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అట్లాగే మన సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఒక్క నిమిషంలో నేను మీకు చూపెడతా. కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చినాం మనం కూడా పార్టీ తరఫున. ఇది యూరియా యాప్ లెక్క కాదు, మంచి యాప్. ఇందులో ఏముంటుందంటే చాలా సింపుల్గా మీకు పుస్తకాలలో రాసే అవసరం లేకుండా 4-5 మరి నెక్స్ట్ స్లైడ్ 4-5 స్లైడ్స్లోనే 4-5 స్క్రీన్స్లోనే మీకు మెంబర్షిప్ అయిపోతుంది. ఉదాహరణకి మీరు తిరిగే క్రమంలో మీ బూత్లో మీరు ఒక వ్యక్తి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మా లక్ష్మీ నరసింహారెడ్డి కావచ్చు, లక్ష్మీ నరసింహారెడ్డి గారి పేరు, లేదా మా క్యామ మల్లేష్ గారు కావచ్చు. క్యామ మల్లేష్ అన్న పేరు ఎక్కియాలంటే ఆడ ఓంగని అడగాల, అన్న మీ పేరు ఏంది, నువ్వు చేరుతావా పార్టీలా? చేరుతా అంటే నా పేరు మల్లేష్ అని కొట్టాల. కొట్టగానే ఆ ఊర్లో ఉన్న మల్లేష్ అందరూ వస్తారు. క్యామా మల్లేష్ గుర్తుపట్టాలా, ప్రెస్ చేయాలి, క్లిక్ చేయాలి. చేయగానే మొత్తం క్యామ మల్లేష్ గారి వివరాలన్నీ యాప్లోకి వచ్చేస్తాయి. ఆయన పేరు, ఇంటి పేరు, అడ్రస్సు అవన్నీ ఓటర్ లిస్టులకు వెళ్ళిలకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చినాక మల్లేష్ అన్న ఫోన్ నెంబర్ అడగాల. మీరు అన్న ఫోన్ నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్ చెప్తాడు. ఫోన్ నెంబర్ కొట్టగానే ఓటీపీ పోతుంది ఆయనకు. ఓటీపీ అంటే తెలుసు కదా, ఏమిటిది? చాలా ఫాస్ట్ ఉన్నారు మీరంతా. 1 టైం పాస్వర్డ్ పోతుంది, అది కొట్టాలా, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. అప్పుడు ఫోటో కొట్టాలా, అదే యాప్లో ఫోటో కొట్టాలా. ఎందుకంటే మనం రేపు ఐడెంటిటీ కార్డు ఇవ్వతా ఉన్నాం, అది కూడా చూపెడతాం మీకు. లాస్ట్కు ఒక డేంజర్ బటన్ కూడా పెట్టినాం. చాలాసార్లు మెంబర్షిప్లు ఏం చేస్తారు మన వాళ్ళు అంటే, ఎక్కడో లెక్కనే ఇళ్లలో కూర్చొని రాసేస్తారు.
అరే ఆ మల్లేష్ మనోడేనా, ఆ సురేందర్ మనోడేనా, ఆ లచ్చా నాయక్ మనోడేనా, ఆ రాజు నాయక్ మనోడేనా, రాయి అని చెప్పి రాసిస్తారు. ఈసారి అట్లా కాదు. మీరు యాడున్నారు తెలుసుకునేందుకు, నిజంగా తిరిగి చేసిరా ఇంట్లో కూర్చొని చేసిరా తెలుసుకునేందుకు ఒక GPS బటన్ పెట్టినాం. ఆ బటన్ కొడితే మీరు కరెక్ట్గా ఎక్కడున్నారు, హైదరాబాద్లో ఉండి నాకు కథలు చెప్తుర్రా లేదా మహేశ్వరంలో నిజంగా తిరుగుతున్నారో తెలిసిపోతుంది. కాబట్టి ఇల్లు తిరిగి చేసేటోళ్ళే, ఓపికన్నోళ్ళే ఆ ట్రైనింగ్ తీసుకోవాలా. దయచేసి జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేసుకోవాలా. నెక్స్ట్ స్లైడ్. ఈ ID కార్డు మీ అందరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు గుర్తింపు కార్డు? మరి రేపు 2 ఏళ్ళ గవర్నమెంట్ వస్తూనే ఉన్నది. రాగానే మీరు ఏ ఆఫీస్కి పోయినా సల్యూట్ కొట్టి అరే కేసీఆర్ గారి మనిషి, సబితమ్మ మనిషి వచ్చిండు చూసుకోవాలా మంచిగా అని చెప్పి అధికారులు అనుకోవాలా లేదా? అందుకోసమే ఈ యాప్ కూడా రూపొందించినాం, ఆ గుర్తింపు కార్డు కూడా రూపొందించినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, సబితమ్మ ఒక తల్లిలాగా ఒక అక్కలాగా మహేశ్వరంలో మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నది. మాకు కూడా అక్క అంటే స్ఫూర్తి. ఎందుకంటే అసెంబ్లీలో 4.5 గంటలు నిలబెట్టిండు అక్కని రేవంత్ రెడ్డి. 4.5 గంటలు. ఒక సెకండ్ మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా 4.5 గంటలు నిలబెట్టి అవమానించిండు. కానీ అక్క అధైర్యపడలేదు. మొక్కవోని ధైర్యంతోని ఇలా మా అందరికీ ఆదర్శంగా, మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడ్డది మీ అందరి ఆడబిడ్డ, మనందరి ఆడబిడ్డ సబితమ్మ. అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరినీ, సబితమ్మ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గం మొత్తం తెలంగాణలోనే మెంబర్షిప్లో కానీ SIRలో కానీ నంబర్ 1గా నిలబడాలని చెప్పి మీ అందరినీ కోరుతూ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న.